అందరికీ నమస్కారం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మరి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక నమ్మకంతో, నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత, ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను. అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కానివ్వండి, అత్యాచారాలకి, వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని స్థాపించింది. సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా, ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుందనుకుంటే, మీ హక్కులు కాలు రాస్తున్నారనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు. గత 5 ఏళ్లలో కూడా చూసాం, మహిళా కమిషన్ కేవలం అదొక నామకే వాస్తేలా మిగిలిపోయింది. ఎవరికి న్యాయం జరగలేదు. ఎందుకంటే అమరావతి రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను. ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. అలాంటి పరిస్థితి నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ 2 ఏళ్ల పదవీ కాలంలో ఉందో, ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. ఇది ఏ పార్టీకి అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి. ఎవరైనా సరే, ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అనే అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పోస్ట్ బట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, ఎవరి పక్కన కూడా బయాస్ లేకుండా అందరు న్యూట్రల్గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము. అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్, గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది. దానివల్ల గత 5 ఏళ్లలో మనం చూసాం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి. అందుకని కూటమి ప్రభుత్వం ముందు అధికారంలోకి రాగానే ఆ గంజాయి వాటిని అణిచివేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకుంది. కాబట్టి అదొక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగటానికి అదొక కారణం తగ్గిపోద్ది మనకి. అలాగే మనం మహిళా కమిషన్ తరపు నుంచి ఏంటంటే అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. పాఠశాల లెవెల్ నుంచే ప్రతి పిల్లలకు కూడా రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి, పరస్పరం గౌరవించుకుంటూ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరస్పరంగా గౌరవించుకుంటూ, ఎవరిపైనా కూడా అవహేళన చేయకుండా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలనేది మనం కమిషన్ తరపున ఒక అవేర్నెస్ ప్రతి స్కూల్ లెవెల్స్ నుంచి కూడా జరగాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఈరోజు సోషల్ మీడియాలో గత 5 ఏళ్లలో చూసాం, ఇప్పుడు చూసాం, ఆడవాళ్ళ మీద చాలా అసహ్యంగా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమీ చేయర్లే అనే ఒక ఇదితో ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా పోస్టులు పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు. వాళ్ళెవరికి కూడా గత 5 ఏళ్లలో ఎవరు మహిళా కమిషన్ తరపు నుంచి కానీ వాళ్ళకి ఏ శిక్ష పడలేదు. ఇక నుంచి అలాంటి పోస్టులు కానీ, లేకపోతే మహిళలను దూషించడం కానీ, అవహేళన చేయటం కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమన్నా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదండి. ప్రతి మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. భారతదేశంలో ముఖ్యంగా మహిళలను పూజిస్తారు ప్రతి ఒక్కరు. అది మాటల్లోనే కాదు, మనం చేతల్లో కూడా చూపించాలి. సో ఈ బాధ్యత నేను నిలబెట్టుకుంటాను. నాపై ఉంచిన నమ్మకంకి నేను న్యాయం చేస్తానని అనుకుంటూ థ్యాంక్ యూ. మేడం, గత 5 ఏళ్లలో ఆ పదవిని నిర్వహించిన వాసిరెడ్డి పద్మ పూర్తిగా ఒక పొలిటికల్ పదవిలాగా దాన్ని తీసుకున్నారని విపక్షంలో మీరు కానీ చాలామంది ఆరోపిస్తారు. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళవచ్చు? అదేండి, ఈ పొజిషన్ అనేది ఒక పార్టీకి సంబంధించి కాదు, గవర్నమెంట్ మనకు ఆ పోస్ట్ ఇచ్చింది కాబట్టి అందరికీ న్యాయం జరిగేలా చూడాలి. ఇది ఒక పొలిటికల్ పార్టీ పోస్ట్ కాదు. పొలిటికల్ పార్టీ పోస్ట్ ఇస్తే మనం ఆబ్వియస్లీ మనకి ఇదిగా ఉన్న వాళ్ళకే చేస్తాం. కాబట్టి ఇది ప్రభుత్వం ఒక బాధ్యతగా ఇచ్చిన పోస్టు. అందరికీ సమన్యాయం జరగాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇచ్చింది. కాబట్టి దానికి తగ్గట్టే నేను నా కర్తవ్యాన్ని, నా బాధ్యతని మనస్ఫూర్తిగా నేను ప్రమాణం చేసి నిర్వర్తిస్తానని చెప్తున్నాను. డెఫినెట్లీ అండి. ఫస్ట్ అదే అంటే బాధ్యత తీసుకున్నాక ఆ కేసులన్నీ చూసి ఫస్ట్ నేషనల్ విమెన్ కమిషన్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి
అక్కడ మినిస్టర్ గారిని కూడా కలిసి, కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారిని కలిసి దీన్ని, ఎందుకంటే అప్పుడు మేమే తిరిగాము, 2-3 సార్లు తిరిగాము, కమిషన్ ఇక్కడ పిలిపించాము. అప్పుడు వాళ్ళు అక్కడున్న లోవర్ లెవెల్ ఆఫీసర్స్ ఏంటంటే మేనేజ్ చేయబడ్డారు ఇక్కడ. దానిపైన మళ్ళీ మేము కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసాం, ఇలా జరిగిందని. సో మళ్ళీ ఆ కేసులన్నీ తీసి వాళ్ళకి వెళ్ళి న్యాయం జరిగేలా, ముఖ్యంగా అమరావతి మహిళల మీద, ఎందుకంటే వాళ్ళు అడిగింది న్యాయం చేయమని అడిగినప్పుడు వాళ్ళంతా అరాచకంగా హింసించాల్సిన అవసరం లేదు. అదొక పొలిటికల్ ఇదిగా చూసారు తప్పితే వాళ్ళు న్యాయం అడుగుతున్నారనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం చూడలేదు. తప్పకుండా మా ఫస్ట్ ఎజెండా అయితే అదే ఉంటుంది. మేడం, అంటే చాలా మంది కేసులను ఫిర్యాదు చేయడానికి భయపడుతుంటారు. ముందు కాదు, మీకు ఒక సుమోటోగా తీసుకునే రైట్ ఉంది ఉమెన్ కమిషన్ నుంచి. ఏ విధంగా అంటే ఏమైనా ఫిర్యాదు చేయలేని వాళ్ళ కేసు విషయంలో సుమోటోగా తీసుకోవడం ఎలా ఉంది? అంటే ఎక్కడేం జరిగినా మహిళా కమిషన్ ముందు ఆ న్యూస్ మాకు వస్తుందండి. ఒకవేళ వాళ్ళు భయపడో ఏదో కనుక మా దగ్గరికి రాకపోతే డెఫినెట్గా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది న్యాయం జరిగేలా చూస్తాము. అలాగే పోలీసుల సహకారంతో, అంటే ప్రొలాంగ్ అవ్వకుండా వెంటనే శిక్ష పడేటట్టు చూస్తాం. ఇంకోటి కూడా చెప్పినాం, మహిళా కమిషన్కి ఇప్పటి వరకు వెబ్సైట్ అనేది ప్రాపర్గా లేదండి. ఒక వెబ్సైట్, ఇంకో ఎజెండా మాది. వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలా, దాంట్లో హెల్ప్ లైన్ నంబర్స్ కానీ, అలాగే మీరు ఏదైతే పిటిషన్ ఏమైనా వేసినా కూడా దాని స్టేటస్, ఆ ట్రాకింగ్ అవన్నీ కూడా క్రియేట్ చేసే పనిలో ఉన్నాము. దట్ విల్ బి ద ఫస్ట్ ఎజెండా, సో దట్ విల్ బి ఈజియర్. ఎందుకంటే గవర్నమెంట్ అంతా కూడా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టే ఒక వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చింది. సో దానికి తగ్గట్టుగానే మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా ఆ విధంగా ప్రయాణిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.